హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ప్రాన్స్ కర్రీ సూపర్గా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాన్స్ కర్రీ. ట్రై చేద్దామా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే చూసేద్దామా? ఎక్కువ పులుసు కాకుండా ఇగురులాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 కిలో ప్రాన్స్ అండి. ఇవి శుభ్రంగా కడిగి ఉప్పేసి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరప్పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకున్నానండి. కొంచెం వేసుకోండి, మళ్ళీ తర్వాత వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. మీకు ఎంత వీలైతే అంతసేపు పక్కన నానబెట్టి పెట్టుకోండి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని అంతా కలిపేసి మూత పెట్టి నేను 1/2 అవర్ పక్కన పెడుతున్నానండి. 1/2 అవర్ అయిపోయినాక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక అరగంట సేపు పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఎర్రగా. ఎక్కువ వేగనవసరం లేదండి, లైట్గా ఎర్రగా ఫ్రై చేసుకుంటే చాలండి. బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన గిన్నెలో పెట్టుకోండి. అంతా ఒకసారి కలపండి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా చూద్దాము. బాగా ఫ్రై అయ్యిందండి. నేను గిన్నెలో పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ముందుగానే ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి. అవే వేస్తున్నాను, అదే ఆయిల్లో వేస్తున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా బాగా మిక్స్ అయ్యేలా కలపండి. బాగా ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. చూసి వేసుకోండి, ముందే వేసాం కాబట్టి కొంచెంగా వేసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ అయ్యేలా కలబెట్టి సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు కలపండి. ఇప్పుడు నేను ఒక్క టమాటో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, ఎక్కువ వేయలేదండి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలా మగ్గనిద్దాము. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఫ్రై అయ్యేలా సన్నని మంట మీద బాగా టమాటా, ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. కారం చూసి వేసుకోండి, నాకు చాలలేదని మళ్ళీ కొంచెం వేస్తున్నాను.
కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి. అంతా మిక్స్ అయ్యేలా గరిటెతో కలిపి బాగా ఫ్రై చేసుకుందాము. అన్నీ కలిసేలా బాగా మిక్స్ అయ్యేలా కలపండి. మంట సిమ్లోనే పెట్టుకోండి. అంతా ఫ్రై అయిపోయిందండి. బాగా సాల్ట్ చూసి వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. నేను 1 స్పూన్ వేస్తున్నాను. అంతా కలిపి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ పోస్తున్నానండి దీంట్లో. మరీ ఎక్కువ పోయకుండా కొంచెంగా పోస్తున్నానండి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కాసేపు బాగా ఉడకనిద్దాము. ఉడికేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంది కదా, దాన్ని వేస్తున్నానండి. ఇప్పుడు బాగా నీళ్ళన్నీ ఇంకిపోయి పులుసు చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండండి. కాసేపు బాగా ఉడకనిద్దాము మూత పెట్టి. నీళ్ళన్నీ ఇంకిపోవాలండి, బాగా చిక్కపడాలి పులుసు. మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. దేనిలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా ఇలా చేసుకున్నారంటే. బాగా ఉడికిందండి, ఇంకా బాగా చిక్కబడేదాకా కలుపుతూ ఉండండి. చివరన స్టవ్ ఆఫ్ చేసి దించే ముందు కాడ కొంచెం మిరియాల పొడి చల్లుతున్నానండి, పెప్పర్ పొడి. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని చల్లుతున్నాను. చల్లిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇంకొక 5-10 మినిట్స్ అలా కలుపుతూ ఉండండి. బాగా చిక్కబడిపోయిందండి పులుసు. అంతే అండి, ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మాలాంటి కొత్త వాళ్ళని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని ప్రాన్స్ కర్రీ సూపర్ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.